హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు రైల్వే రిక్రూట్మెంట్ 2023 వెస్ట్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఇవ్వబోతున్నాను. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 3015 పోస్టులను ఫిల్ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు. తర్వాత ఈ రిక్రూట్మెంట్కి కావాల్సిన పూర్తి సమాచారం కొరకు ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా నా యొక్క చిన్న విన్నపం ఏంటి అంటే, మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయట్లేదు. దయచేసి మీ యొక్క సపోర్ట్ను మాకు ప్రసాదిస్తూ మీరు కంపల్సరీగా సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. సో ఇక నోటిఫికేషన్లోకి వెళ్దామా. మరి ఇక నోటిఫికేషన్ చూసుకుంటే కనుక నోటిఫికేషన్ నెంబర్ 6/2023. ఈ పొజిషన్స్ అన్నీ కూడా అప్రెంటిస్ యాక్ట్ ప్రకారము ఫిల్ చేస్తారు. అంటే అప్రెంటిస్ లెవెల్కి ఈ పొజిషన్స్ అనేవి ఫిల్ చేస్తారు. మీరందరూ కూడా అప్రెంటిస్ అని చెప్పి ఎటువంటి బాధపడకండి. మీరు ఈ పొజిషన్లో అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు సర్టిఫికేట్ లభిస్తుంది. ఈ సర్టిఫికేట్ అనేది ఫ్యూచర్లో ఆర్ఆర్సీలో వచ్చిన నోటిఫికేషన్లకు మరియు జాబ్లకు అప్లై చేసుకుంటే మీకు మినిమం ఒక 20% వరకు వెయిటేజ్ అనేది ఇస్తారు. 20% మీకు అదనపు వెయిటేజ్ కింద ఫిల్ చేస్తారు. సో ఇది మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ కింద పనిచేస్తుంది. నోటిఫికేషన్ డేట్ December 14, 2023. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేటు December 15, 2023 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి January 14, 2024లో క్లోజ్ అవుతుంది. January 14, 2024 వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3015 పోస్టులను ఫిల్ చేస్తారు. ఈ పోస్టులకు మేల్ అండ్ ఫీమేల్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ టేబుల్లో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రిజర్వేషన్ను బట్టి ఎన్నెన్ని ఉన్నాయి, అదేవిధంగా ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు చూసుకుంటే కనుక ఏజ్ లిమిట్ అనేది December 14, 2023 వరకు 15 ఇయర్స్ తగ్గకుండా ఉండాలి. అదేవిధంగా 24 ఇయర్స్ పెరగకుండా ఉండాలి. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ SC/ST వాళ్ళకు 5 ఇయర్స్ ఉంటుంది. అండ్ OBC వాళ్ళకు 3 ఇయర్స్ ఉంటుంది. తర్వాత పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా SC/ST అండ్ OBC పర్సన్స్ కనుక డిజబుల్డ్ పర్సన్స్ అయితే వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ 15 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th క్లాస్ 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా 10+2 ప్యాటర్న్లో ITI ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా ఈ పొజిషన్స్కు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ITI సర్టిఫికేట్ అనేది NCVT అండ్ SCVT నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయి ఉండాలి. డిజబిలిటీ ఏ ట్రేడ్లో ఎంత పర్సెంటేజ్ ఉండాలి అనేది ఇక్కడ టేబుల్లో మెన్షన్ చేశారు. ట్రేడ్ ప్రకారము డిజబిలిటీ ఎంత ఉండాలి అనేది ఇక్కడ ఉంటుంది. దాన్ని చూసి మీరు సెలెక్షన్ ప్రాసెస్ అనేది మీ యొక్క 10th క్లాస్ ఎగ్జామినేషన్ మెమో మెరిట్ ఆధారంగా, అదేవిధంగా 10+2 ప్యాటర్న్లో ITI మరియు ట్రేడ్ సర్టిఫికేట్ మార్క్స్ ఆధారంగా ప్రిపేర్ చేస్తారు. ఈ విధంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత సెలెక్టెడ్ అండ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసము పిలుస్తారు. ఇక అప్లికేషన్ ఫీ చూసుకుంటే కనుక ఆల్ క్యాండిడేట్స్కి 136 రూపాయలు ఉంటుంది. 100 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ, అదేవిధంగా 36 రూపాయలు అనేది ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. SC/ST పర్సన్స్ అండ్ PWD పర్సన్స్ ఉమెన్స్కి
కేవలం ₹36 చెల్లిస్తే సరిపోతుంది వీళ్ళకు. అప్లికేషన్ ఫీజుని మీరు వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేయవచ్చు. దానికి సంబంధించిన ప్రాసెస్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇచ్చారు, దీన్ని మీరు ఫాలో అవ్వండి. ఈ పొజిషన్స్కి అప్లై చేయాలనుకునే వాళ్ళకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. చూడండి, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు రీసెంట్ది కావాలి. అదేవిధంగా వీళ్ళు ఇచ్చిన ఫార్మాట్లో అండ్ సైజులో దీని యొక్క స్కానింగ్ అనేది చేసుకొని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క సిగ్నేచరు, దాంతోపాటు 10th క్లాస్ సర్టిఫికేటు అండ్ SSC సర్టిఫికేటు, దాంతోపాటు ట్రేడ్ సర్టిఫికేట్స్ ఉంటే కనుక దానికి సంబంధించినవి, కమ్యూనిటీ సర్టిఫికేటు, PWD సర్టిఫికేటు, ఇవన్నీ మీరు ప్రాపర్ వేలో ప్రాపర్ గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్లో అదేవిధంగా ఆ సైజులో ఉండేటట్టుగా స్కాన్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇక ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, www.wcr.indianrailways.gov.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళు రిక్రూట్మెంట్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ యాక్ట్ ఫర్ 2023-24 అనే ట్యాబ్స్ పైన 1 by 1 నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ మీరు ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్ అనేది దీనిలో లేదు. ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందండి, ఇన్వాలిడ్ అప్లికేషన్ చేస్తే కనుక, అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ కానీ, మీ యొక్క ఫార్మాట్స్ కానీ, మీ యొక్క ఎనీథింగ్ అప్లికేషన్ చేసేటప్పుడు ప్రాపర్ వేలో అప్లై చేయలేకపోతే కనుక మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. సో ఈ విధంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ట్రైనింగ్ పీరియడ్ మరియు స్టైపెండ్ అనేది ఉంటుంది. స్టైపెండ్ మినిమం 8,000తో స్టార్ట్ అయ్యి 12,000 వరకు ఉంటుంది. అదేవిధంగా ట్రైనింగ్ పీరియడ్ అనేది అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు, అప్పుడైతే మీరు జాబ్లో జాయిన్ అవుతారో అప్పుడే తెలుపుతారన్నమాట. అదేవిధంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఎటువంటి హాస్టల్ అకామిడేషన్ కానీ, TADA కానీ ఎటువంటివి కూడా ప్రొడ్యూస్ చేయరు, అది మాత్రం మనం ఓన్గానే చూసుకోవాలి. ఆ తర్వాత ట్రైనింగ్ అయ్యేటప్పుడు మీరు సర్వీస్ అగ్రిమెంట్ అనేది ఇవ్వవలసి వస్తుంది. ఈ సర్వీస్ అగ్రిమెంటు ఇస్తేనే మిమ్మల్ని జాబ్లో జాయిన్ చేయించుకుంటారు. ఇక మెడికల్ ఫిట్నెస్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఒకటి తీసుకురావాల్సి ఉంటుంది. జనరల్గా గవర్నమెంట్ జాబ్స్ ఏవైనా కూడా, ప్రైవేట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా కూడా, జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు కంపల్సరీగా ఒక మెడికల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఇక ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసము పిలిచినప్పుడు వాళ్ళకు ఎటువంటి TADA కానీ అలవెన్సులు కానీ ఇవ్వబడవు. అవంతా కూడా మనం ఓన్గా అరేంజ్ చేసుకొని వెళ్ళవలసి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇదండి మన యొక్క ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి కంపల్సరీగా లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.